ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినపు వాక్య ధ్యానంలో ఎజ్రా గ్రంథము సమీక్ష మనం ధ్యానించనున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎజ్రా గ్రంథము 15వ పుస్తకము. దీని యందు 10 అధ్యాయాలు వ్రాయబడ్డాయి. 280 వచనాలు రాయబడ్డాయి. 7441 పదాల చేత ఎజ్రా గ్రంథం సమకూర్చబడింది. 9 వాగ్దానాలు, 9 ప్రశ్నలు ఈ గ్రంథంలో కనిపిస్తాయి. ఎజ్రా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 15వ పుస్తకం వరుస క్రమంలో 10 అధ్యాయాలు, 280 వచనాలు, 7441 పదాలు, 9 వాగ్దానాలు, 9 ప్రశ్నలు ఎజ్రా గ్రంథంలో కనిపిస్తాయి. ఎజ్రా అనే మాటకు అర్థం హెల్ప్, సహాయము. ఎజ్రా అనే మాటకు అర్థము హెల్ప్, సహాయము అని అర్థం. ఎజ్రా గ్రంథం ఎజ్రా అనేటువంటి ఒక శాస్త్రి వ్రాశాడు. ఎజ్రాను గూర్చి బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు రాజైన నెబుకద్నెజరు యూదా వారిని క్రీస్తు పూర్వము 606వ సంవత్సరంలో మొట్టమొదట కొద్ది మందిని, 10,000 మందిని తాను బబులోనుకు చెరగా తీసుకుని వెళ్ళాడు. క్రీస్తు పూర్వం 608వ సంవత్సరంలో బబులోను సామ్రాజ్యాధినేత అయిన నెబోపొలాసర్ అనే చక్రవర్తి, అనగా నెబుకద్నెజరు యొక్క తండ్రి నెబోపొలాసరు, ఫరో నెకు 2 అనే ఐగుప్తు రాజు మీదకు కర్కెమీషు అనే ప్రాంతానికి తన కుమారుడైన నెబుకద్నెజరును యుద్ధానికి పంపాడు. నెబోపొలాసరు క్రీస్తు పూర్వం 608వ సంవత్సరంలో తన కుమారుడైన నెబుకద్నెజరును ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో నెకో 2 అనే చక్రవర్తి పైకి కర్కెమీషు అనే స్థలానికి యుద్ధానికి పంపాడు. ఆ సందర్భంలో బబులోను రాజు కుమారుడైన నెబుకద్నెజరు బయలుదేరి యుద్ధానికి వచ్చాడు. ఫరో నెకోపై యుద్ధం. అప్పుడు యూదా వారిని యోషియా పరిపాలిస్తున్నాడు. యోషియా కర్కెమీషుకు వెళ్ళిన బబులోను రాజును అనవసరంగా యుద్ధానికి రేపాడు. అక్కడికి బబులోను రాజు చెప్పాడు, నేను నీ కోసం రాలేదు, ఫరో నెకో కోసం వచ్చాను. అది దేవుని తీర్పు కనుక నీవు నాకు వ్యతిరేకంగా వచ్చి నువ్వు చావటం ఎందుకు? నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఎందుకు వస్తున్నావు? హెచ్చరిక చేసిన యోషియా వినలేదు. బబులోను సేనలు యుద్ధం చేశారు, బాణాలు వేశాడు, యోషియా చనిపోయాడు. ఆ సంవత్సరంలో నెబోపొలాసరు చనిపోయాడనేటువంటి వార్త నెబుకద్నెజరుకు వచ్చింది. అతడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు యోషియా చనిపోయాడు కదా, అప్పుడు కొద్ది మందిని చెరలోకి తీసుకుపోయాడు. ఫరో నెకోని జయించాడు. కొద్ది మందిని తన చెరలోకి తీసుకుని బబులోనికి తీసుకుపోయాడు. వారిలో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనేవాళ్ళు వెళ్ళారు. ఆ 10,000 మందిలో ఎజ్రా తల్లిదండ్రులు ఉన్నారు.
ఎజ్రా తల్లిదండ్రులు ఉన్నారు. బబులోనులో ఇశ్రాయేలీయుల యొక్క చెరకాలం 70 సంవత్సరాలు. యోధా వారి యొక్క చెరకాలం 70 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 606వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 536వ సంవత్సరం, వింటున్నారా, 70 సంవత్సరాలు. ఎలయనగా బబులోను సామ్రాజ్యాన్ని కూలదోసి మాదియా పారసీక రాజ్యాలు వచ్చాయి. మాదియా రాజును తొలగించి పారసీక రాజు వచ్చాడు. పారసీక రాజులో కోరేషు క్రీస్తు పూర్వం 539లో బబులోనును ఆక్యుపై చేశాడు. ఆ సందర్భంలో అదే సంవత్సరం 38వ సంవత్సరంలో అశ్షూరు వారిని కూడా జయించాడు. అలా జయించినందున ఒక ఉన్నతమైనటువంటి తాకీదు రాశాడు. అటు ఇజ్రాయేలు వారు, యూదా వారిలో దేవుని పిల్లలైన వారు దేవుని మందిరం కట్టడం కోసం వెళ్ళిపోండి, దేవుడు నాకు చెప్పాడు కనుక వారిని నేను వెళ్ళనిస్తున్నాను, వారిని పంపించేయండి అన్నప్పుడు క్రీస్తు పూర్వం 538లో జెరుబ్బాబెలు అనేటువంటి ఒక నాయకుని యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటి గుంపు బబులోను నుండి యెరూషలేముకి తిరిగి వచ్చారు. వారు క్రీస్తు పూర్వం 536లో దేవాలయ నిర్మాణం ప్రారంభించారు. వింటున్నారా? కాబట్టి మనకు 70 ఏళ్ల చెర అక్కడ అర్థం అవుతుంది. ఎజ్రాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎజ్రా తల్లిదండ్రులు ఎజ్రాను బబులోనులోనే కన్నారు. ఎజ్రా గ్రంథంతో పాటు 1-2 దినవృత్తాంతాలు, నెహెమ్యా గ్రంథం కూడా అతడే రాశాడని భావిస్తారు. మరియు మలాకీ గ్రంథం అతడు రాశాడని భావిస్తారు. 119వ సంకీర్తన కూడా ఎజ్రా రైటింగ్ గానే భావిస్తారు. ఎజ్రా, మలాకీ, 1-2 దినవృత్తాంతాలు, ఎజ్రా గ్రంథం, 119వ సంకీర్తన రాశాడని. ఇశ్రాయేలీయుల చరిత్రలో మోషే తర్వాత మోషే అంతటి నాయకుడు ఎజ్రాయే అని తెలియజేయబడుతుంది. ఎజ్రా పాత నిబంధన గ్రంథం యొక్క పుస్తకాలన్నింటినీ ఒక క్రానలాజికల్ ఆర్డర్లో సెట్ చేసి పెట్టినవాడు ఎజ్రాయే. క్యానన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ను కూర్చున్నది ఎజ్రా భక్తుడే. కనుక ఎజ్రా చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్. 99% క్రిస్టియన్స్కి తెలియదు ఈ చరిత్ర అంతా కూడా. నేను వీటిని చదువుతున్నప్పుడు వారం దినాలు చదివానండి, ఎక్స్టెన్సివ్ స్టడీ చేశాను. మాదీయ రాజ్యం, బబులోను రాజ్యం, పారసీక రాజ్యం, సక్సెసర్స్ ఆఫ్ నెబుకద్నెజర్, సైరస్ డిక్రీ, ఇవన్నీ చదివినప్పుడు దేవుణ్ణి స్తుతించుకొని ఉండలేకపోయాను. ఎజ్రా ఒక శాస్త్రి, మరొక పక్షంగా నాయకుడు, ప్రీస్ట్ అండ్ ఎ పర్ఫెక్ట్ లీడర్ అని రాసింది ఎజ్రాని గురించి. నేను అనుకునేవాడిని ఎప్పుడు సేవలో క్రిస్టియన్ ప్రీచర్గా ఉన్నవాడు, ప్రీస్ట్హుడ్లో ఉన్నవాడు లీడర్గా తగడేమో, వాళ్ళకి వేరే లేమని ఉండాలేమో అనుకునేవాడిని నేను. కొన్ని సందర్భాల్లో నా లైఫ్లో క్లాష్ వచ్చింది కూడాను. am I a pastor or am I a leader? Both. I am a pastor and leader అనేది నాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణం నేను చూసా. కానీ చాలాసార్లు సంఘర్షణలోనే ఎజ్రాని గురించి చదివినప్పుడు ఆ సంఘర్షణ పోయింది నాలో. హీఈస్ ఎ ప్రీస్ట్ అండ్ హీఈస్ ఎ స్క్రైబ్, శాస్త్రి, యాజకుడు, నాయకుడు, గ్రేట్ పర్సనాలిటీ. బైబిల్ ఈస్ ద ఆన్సర్ ఫర్ అవర్ ఆల్ ప్రాబ్లమ్స్. మన అన్ని సమస్యలకు బైబిలే పరిష్కారం, జవాబు. ఎజ్రా 7వ అధ్యాయంలో
ఈ ఎజ్రా గ్రంథంలో తనను గురించి తాను ఫస్ట్ పర్సన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. మొదట 6 వచనాల్లో థర్డ్ పర్సన్గా ఉంది. 7th చాప్టర్లో తనను ఫస్ట్ పర్సన్గా తెచ్చుకుని మాట్లాడుతున్నాడు. నేను, నాకు అనే పదాలతో మాట్లాడాడు. ఎజ్రా గ్రంథం క్రీస్తు పూర్వం 538 నుండి 440 సంవత్సరం వరకు కవర్ చేసింది ఇన్సిడెంట్స్ని. అంటే ఇంచుమించుగా 80-90 సంవత్సరాల చరిత్ర ఎజ్రా గ్రంథం కవర్ చేస్తూ వచ్చింది. ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతం ఏమిటంటే, మొదటి 6 అధ్యాయాలు జెరుబ్బాబెలు నాయకత్వంలో మొట్టమొదటి గుంపుగా వచ్చినటువంటి వారు దేవుని మందిరాన్ని, నూతన మందిరాన్ని, దేవుని కొరకు ఒక నూతన మందిరాన్ని నిర్మాణం చేసి పూర్తి చేశారు 6వ అధ్యాయానికి. క్రీస్తు పూర్వం 538లో జెరుబ్బాబెలు నాయకత్వంలో యెరూషలేముకు వచ్చినటువంటి వారు 36వ సంవత్సరం 536లో మందిర నిర్మాణం ప్రారంభించగా సమరయుల నుండి అభ్యంతరాలు వచ్చి పని ఆప్ చేయమన్నారు. జాగ్రత్తగా వినండి, చరిత్ర నేను చెబుతాను. సమరయుల నుండి అభ్యంతరాలు వచ్చి ఆపమన్నప్పుడు భయపడి పని ఆప్ చేసేశారు. ఆ సందర్భంలో జకర్యా, హగ్గయి అనే ప్రవక్తలు చాలా అద్భుతంగా రాణించి వారికి చక్కటి బోధ చేసి గైడ్ లైన్స్ ఇచ్చారు. ప్రధానంగా హగ్గయి ఎజ్రా జీవితంలో, జకర్యా, నెహెమ్యా జీవితంలో తన యొక్క ప్రవచనాల ద్వారా మోటివేట్ చేశారన్నమాట. కాబట్టి ఈ ఇరువురు ప్రవక్తల యొక్క ప్రభావం ఈ గ్రంథాల మీద కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభావం చేశారో వారు ఒక అప్లికేషన్ పెట్టారు. డైరస్ అనే కింగ్ దర్యావేష్కి, కోరేష్ తర్వాత వచ్చిన దర్యావేష్కి ఒక అప్లికేషన్ పెట్టారు. అయ్యా, వీళ్ళు దేవాలయం కట్టేస్తున్నారు, పట్టణం కట్టేస్తున్నారు, గోడలు కట్టేస్తారు, దీనివల్ల వీళ్ళు సెక్యూర్ అయిపోతారు, అప్పుడు మీకు ట్యాక్స్ పేమెంట్ ఉండదు, కనుక దీన్ని ఆప్ చేయండి అని చెప్పి పెట్టారు. వెంటనే దర్యావేష్ ఫర్దర్ అంటిల్ ఆర్డర్స్ ఇచ్చే వరకు కన్స్ట్రక్షన్ స్టాప్ చేయమని 2 మంత్రులు పంపించి ఆప్ చేశాడు. అప్పుడు మరలా యూదులు మరొక వినతి పత్రం పెట్టారు. కోరేషు రాజు మాకు ఆజ్ఞ ఇచ్చి పంపించాడు సహాయం చేయమని, మీ యొక్క ఆఫీస్ రికార్డ్స్లో అది ఆ ఫైల్ తిరగేసి చూసుకోమన్నారు. దానికి దర్యావేషు ఆర్డర్ చేశాడు. వారు వెతికారు, దొరికింది ఆ పత్రం. దొరికిన తర్వాత అతడే మళ్ళీ తిరిగి నిర్మాణం చేయటానికి ఎవడూ ఈ పని ఆపటానికి వెళ్ళలేదని చెప్పి ఒక డిగ్రీ పాస్ చేశాడు. దాని తర్వాత వాళ్ళు మందిరం కట్టుకున్నారు. 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్య 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఉంది. 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్య, అంటే మందిర నిర్మాణం పూర్తయిన దానికి ఎజ్రా 2వ గుంపును తీసుకుని అర్తహషస్త రాజు యొక్క కాలంలో బయలుదేరిన దానికి 50 నుండి 60 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. జాగ్రత్తగా వినండి, చెబుతాను. కోరేషు రాజుగా ఉండగా బబులోను నుండి మొదటి గుంపును జెరుబ్బాబెలు తీసుకొచ్చాడు. క్రీస్తు పూర్వం 538లో. మందిర నిర్మాణం ప్రారంభం 536లో. కొద్ది కాలం కట్టారు, 10 years స్టాప్ చేశారు వర్క్. తర్వాత 516లో మందిరం, జాగ్రత్తగా రండి, క్రీస్తు పూర్వం 516లో మందిరం సంపూర్తయింది. మందిరం పడగొట్టబడినప్పటి నుంచి మరలా మందిరం పునర్నిర్మాణమై ప్రతిష్ఠ జరగడానికి మధ్య 70 సంవత్సరాలు ఉంది. నెబుకద్నెజరు రాజు క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో యెరూషలేము మీద ముట్టడి వేసినప్పుడు మందిరాన్ని నేలమట్టం చేయించాడు. 586 BCలో సొలొమోను గారు కట్టిన మందిరం నేలమట్టమైంది. 516లో జెరుబ్బాబెలు కట్టిన మందిరం ప్రతిష్ఠ చేయబడింది, అంటే 70 సంవత్సరాలు.
అలాగే మొదట చెరలోనికి వెళ్ళిన యూదులు 606 BCలో వెళ్ళారు. వారు తిరిగి వచ్చినది 536. కనుక అది 70 సంవత్సరాలే. ఇర్మియా భక్తుడు 25వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో చెప్పినట్టు 2 ప్రవచనాల యొక్క పరిపూర్ణ నెరవేర్పు. 70 సంవత్సరాలు మందిరానికి, 70 సంవత్సరాలు విశ్రాంతి దినాలకు. 2 ప్రవచనాలు కూడా ఖచ్చితంగా నెరవేరాయి. వింటున్నారా? కనుక ఎజ్రా గ్రంథంలో ఎజ్రా బయలుదేరి వచ్చింది క్రీస్తు పూర్వం 458. క్రీస్తు పూర్వం 458లో 1754 మందిని తీసుకుని అతను బయలుదేరి వచ్చాడు. మళ్ళీ రెండో గుంపు వచ్చారు. అతను వచ్చిన 13 సంవత్సరాలకి క్రీస్తు పూర్వం 444కి నెహెమ్యా అదే అర్తహషస్త రాజు యొక్క పరిపాలనలో వచ్చాడు. అర్తహషస్త అనే రాజు యొక్క పరిపాలనలో ఎజ్రా నెహెమ్యాలు యెరూషలేముకి వచ్చారన్నమాట. ఎజ్రా నెహెమ్యాలు యెరూషలేముకి వచ్చింది అర్తహషస్త కాలంలో. ఎవరి అర్తహషస్త? అర్తహషస్త అనే అతడు అహష్వేరోషు యొక్క స్టెప్సన్, అతడు కుమారుడు. అహష్వేరోషు ఎస్తేరు యొక్క భర్త. అతను క్రీస్తు పూర్వం 485 నుంచి 460 వరకు క్రీస్తు పూర్వం పరిపాలించాడు. అతని కుటుంబంలో నుంచి అర్తహషస్త 1 వచ్చాడు. అర్తహషస్త వచ్చిన తర్వాత ఎజ్రా నెహెమ్యాలు బయలుదేరి వచ్చారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. కోరేషు యొక్క ఆజ్ఞ చొప్పున బబులోను నుండి యోదాకు, యెరూషలేముకు ప్రజలు వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో కొద్దిమంది వచ్చిన తర్వాత, అంటే క్రీస్తు పూర్వం 538లో ఒక గుంపు వచ్చిన తర్వాత చాలా కాలం బబులోనులో స్థిరపడిపోయిన వారు అట్లనే ఉండిపోయారు. అలా ఉండిపోయిన జనాంగంలో ఎస్తేరు, మొర్దెకై అనేవారు ఉన్నారు. కనుక క్రీస్తు పూర్వం 485, 460 మధ్యలో ఎస్తేరు రాణి అయింది వష్టి స్థానంలో. ఎస్తేరు యొక్క సంతానములో నుండే, లేదంటే అహష్వేరోషు యొక్క సంతానములో నుండే అర్తహషస్త వచ్చి ఉండాలి అనేది వస్తుంది. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కూడాను ఎజ్రా ప్రజలను దేవునికి సమీపంగా నడిపించాడు. ధర్మశాస్త్ర బోధకుడు, వెరీ ఎక్స్పర్ట్ టీచర్ ఆఫ్ ద లా. నేను ఎజ్రా గ్రంథం చదువుతున్నప్పుడు నా జీవితానికి ఒక దశ కనపడింది నాకు. వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఐ నీడ్ టు డూ ఇన్ మై రెస్ట్ ఆఫ్ లైఫ్? నేను నా మిగిలిన జీవితం ఏం చేయాలి? దేవుని ప్రజలను దేవుని వాక్యం చొప్పున నడుచుట కొరకైనటువంటి ప్రోత్సాహం, లేఖనాలలోని లోతైనటువంటి విషయాలను ఎత్తి చూపి తర్కించిన వాదంతో తెలియజేసి దేవుని చెంతకు వారిని బలంగా నడిపించటం ఎజ్రా దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం. అంతేకాదు ఎజ్రా యూదా జనులలో యెరూషలేములో ఉన్నటువంటి అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకుని పిల్లలను కన్న వాళ్ళను ధర్మశాస్త్రాన్ని చూపించి ఖండించాడు. వారు ఒక తీర్మానం చేసుకున్నారు, ఆ స్త్రీలను పిల్లలను విడిచిపెట్టేస్తాము, మరియు ఇకపై యూదా జాతిని కలుషితం చేయకుండానట్లుగా అన్యజాతులతో కలవము అనే తీర్మానం వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే హిస్టరీ ఎప్పుడైతే ఎజ్రా వాళ్ళకి చెప్పడం ప్రారంభించాడో ప్రజలకు కనువిప్పైంది. ఓహో, ఈ ప్రజల కారణంగానే విగ్రహారాధన చేసి మేము చెరలోకి పోయాం, ఇక ముందు అట్లాంటిది జరగకుండా ఉండాలి, దేశాన్ని మనం ఆధ్యాత్మికంగా సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు దేవుని ఎదుట ఒక తీర్మానాన్ని తీసుకున్నారు. కనుక ఎజ్రా గ్రంథం అతి ప్రాముఖ్యమైన గ్రంథం. అంతేకాదు ఎజ్రాతో కలిసి నెహెమ్యా కూడా
ఈ యొక్క ఇతర జాతులతో జరిగిన వివాహాలను ఖండించాడు, ఆ సంస్కరణలు తీసుకొచ్చాడు. తర్వాత ఎజ్రా కాలంలో గొప్ప ప్రార్థన చేశాడు. 9వ అధ్యాయంలో ఎజ్రా ప్రార్థన గంభీరమైన ప్రార్థన. ఎజ్రా కాలంలో లేవీయులు పనులకు వెళ్ళిపోతున్నారు, యాజకులు. అప్పుడు ఆ భక్తుడు అహరోను యొక్క క్రమం నుంచి వచ్చిన వాడు కదా ఎజ్రా. సాదోకు ఫీనెహాసుల వంశం ఎజ్రా గారిది. అందుకనే అహరోను వంశస్థుల యొక్క యాజకత్వాన్ని, లేవీయుల యొక్క జీవన విధానాన్ని పర్ఫెక్ట్ చేశాడండి. అంతే, మరలా తిరిగి అద్భుతమైనటువంటి విధానంలో ఒక రిలీజియస్ సిస్టమ్ ఏర్పాటు చేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప సంస్కర్తగా నిలిచి తీసుకొచ్చాడు. ఆ తరంలో ఎజ్రాను దేవుడు వాడుకున్నాడు. ఎజ్రా గొప్పతనం కాదు, ఎజ్రా ఆ కాలంలో ఆ స్థలంలో దేవుని పనిముట్టు, గాడ్స్ ఓవరాల్ ఇటర్నల్ ప్లాన్ లో తన ఒక భాగంగా ఒక స్థలంలో ఒక కాలంలో పనిచేశాడు. నేను మనవి చేస్తున్నాను, మనం కూడా అంతే. ఏలూరు పట్టణంలో 2001 నుంచి ఈ రోజు వరకు కూడా అనుదినం బైబిల్ ధ్యానం చేయడానికి ఈ స్థలంలో, ఈ ప్రోగ్రాంలో దేవుడు నన్ను ఇన్సెట్ చేసి పెట్టించాడు. నన్ను ఎక్కడికి పంపిస్తాడో తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడుంచితే అక్కడ, ఏం చెబితే అది, ఎలా చెబితే అది, ఏం చేయమంటే అది, అదే మానవ జీవితంలో దేవునికి చూపించాల్సిన విధేయత. అది నేను నేర్చుకున్నాను. ఎజ్రా గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం. దీనిని ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బుక్? ఏమిటి అని అనగా, అహరోను వారసులు యాజకత్వం చేయాలి, వారు మాత్రమే యాజకత్వం చేయాలి అనేది నూతనంగా యెరూషలేముకు వచ్చినటువంటి బబులోను చెర నుండి విడుదల పొందిన వారిని రాశాడు. అది కాకుండా దీనిలో ఒక పాఠం, ప్రముఖ పాఠం ఉంది. అదేమిటంటే, ఈ ఉద్దేశాల్లో క్రీస్తు నొద్దకు పాపము నుండి విడుదల పొంది తిరిగి వచ్చి తమ జీవితాలు సరి చేసుకోవటం. తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతం ఉంది చూశారు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ హిస్టరీకి అది సూట్ అవుతుంది. అతను కుమారుడే తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు, చనిపోయి తిరిగి బ్రతికాడు. అలాగే మనం కూడా పాపము నుండి, శాపము నుండి, సాతానుని కబంధ హస్తం నుంచి విడిపించబడిన వారమై తిరిగి రావాలి క్రీస్తు యొద్దకు. తిరిగి క్రీస్తు బిడ్డగా, క్రీస్తును ఆరాధించే వారముగా మనం సిద్ధపడాలి. అదే ఎజ్రా గ్రంథంలో జరిగింది. బబులోను చెర నుండి కోరేషు ద్వారానే విడుదల రప్పించి మరలా తిరిగి మందిరం నిర్మాణం చేసుకుని ఆరాధించే వారిగా ప్రజలు మారారు. తర్వాత దేవుని మందిరం పునర్నిర్మించబడాలి అనేది ఇందులో ప్రధాన ఉద్దేశం. తర్వాత ఇశ్రాయేలు 13 గోత్రాలు తిరిగి యునైట్ చేయబడాలి. ఇది అతి ప్రత్యేకమైన ప్రధానమైన ఉద్దేశం. 10 గోత్రాల వారు అశ్షూరుకి వెళ్ళిపోయారు 722 BCలో. యెరోబాము, రెహబాము, సొలొమోను అనంతరం రాజ్యం విడిపోయింది కదా. రెహబాము యూదయాన్ని పరిపాలించాడు, యెరోబాము ఇశ్రాయేలును పరిపాలించాడు. ఇశ్రాయేలును పరిపాలించినప్పుడు అతడు షోమ్రోనును ముఖ్య పట్టణం చేసుకున్నాడు. రెహబాము యెరూషలేమును ముఖ్య పట్టణం చేసుకున్నాడు. యెరోబాము కింద 19 మంది రాజులు వచ్చారు 6 కుటుంబాల నుంచి. రెహబాము కింద 20 మంది రాజులు వచ్చారు ఒకే కుటుంబం నుంచి. ఎందుకంటే దేవుని వాగ్దానం, ప్రమాణం ఆ విధంగా ఉంది. దావీదు కుటుంబంలో ఖచ్చితంగా సింహాసనం మీద ఉంటారని. అశ్షూరుకు 722 BCలో వెళ్ళిపోయారు ఆ 10 గోత్రాలు. 586 BCలో ఈ నెబుకద్నెజరు ద్వారా బబులోనుకి వెళ్ళిపోయారు యోధా వాళ్ళు. అయితే కోరేషు ద్వారా తిరిగి అశ్షూరు యొక్క రాజులను జయించి, నినివేని జయించి, అలాగే మాదీయ పారసీక రాజులుగా మాదీయ వారిని ప్రక్కకు పెట్టి బబులోను సామ్రాజ్యం బెల్షజరుతో అంతం చేయించి ఏకైక సామ్రాజ్యంగా అతడు అభివృద్ధి చెంది
మరలా తిరిగి యూదులను వెనక్కి పంపించడంలో దేవుని కార్యం ఉంది. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక, దేవుని యొక్క ప్రమాణాలను రెమనెంట్ శేషాన్ని నిలబెట్టుకోవటం దేవునికి చేతనవుతుంది అనేది ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఈ గ్రంథము క్రీస్తు పూర్వం 450 సంవత్సరంలో ఇంచుమించు 50లో వ్రాయబడిందని భావిస్తారు. 2 దినవృత్తాంతాల యొక్క కంటిన్యూషన్ స్టోరీ ఇందులో చెప్పబడింది. 6వ అధ్యాయం 21-22 వచనాలు ముఖ్య వచనాలు. కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు తమను తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి పులియర రొట్టెల పండుగను 7 దినాల ఆనందంతో ఆచరించిరి. దేవుని మందిర పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అశ్షూరురాజు యొక్క హృదయమును వారి వైపు తిప్పినందున వారు సంతోషింపజేశాను. ఇది ముఖ్య వచనం. ఇందులో కోరేషు, జెరుబ్బాబెలు, హగ్గయి, జకరియా, దర్యావేషు, అర్తహషస్త, యజ్రా అనేవారు ముఖ్యమైన వ్యక్తులు. బబులోను, యెరూషలేముల్లో ఈ యొక్క వృత్తాంతం అంతా తిరుగులాడుతూ వచ్చింది.